అందరికీ వందనములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో పడకల నుంచి లేవడం ప్రభు యొక్క కృపావర్తన విన్నారండి. ఈరోజు శనివారము, మరి 14వ తారీఖు ఫిబ్రవరి నెల 2026 సంవత్సరం. ఈరోజు మనం పడకల మీద నుంచి లేకపోవడంతోనే ప్రభు యొక్క కృపావర్తన విన్నారండి. ఈరోజు మనం చూసినట్లయితే ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయం 23వ వచనం. ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయం 23వ వచనం. మేము ఉపవాసముండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవి అంగీకరించను. సో ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే, మేము ఉపవాసం ఉండి వేడుకొనగా ఆయన మా మనవి అంగీకరించానని మన దేవుని వాక్యాన్ని చూస్తున్నాం. మేము ఉపవాసం ఉండి ప్రార్థన చేయగా ఆయన మా మనవి విన్నాడు. సో ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనించండి ప్రియులారా. బైబిల్లో రాయబడినటువంటి ఒక మాటను మనం చూస్తున్నాం. ఆయన మా మనవి విన్నాడు అని మనం దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించుకుంటూ వస్తున్నాం. సరే, ఇక్కడ ఒక సన్నివేశాన్ని మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, ఆయన మా మనవి విన్నాడు. సో దేవుడు నీ మనవి వినాలంటే 21వ వచనంలో ఒక మాట ఉంది. అప్పుడు దేవుని సన్నిధిని మమ్మల్ని మేము దుఃఖపరుచుకొని. సో దేవుడు నీ మనవి వినాలంటే నిన్ను నువ్వు దుఃఖపరుచుకున్న అనుభవం ఉండాలి. ఉపవాసం ఉన్నప్పుడు మేము ఉపవాసం ఉండి వేడుకొనగా ఆయన మా మనవి అన్నాడు. నువ్వు ఉపవాసం ఉండగానే దేవుడు నీ మనవి వినడం ఎప్పుడు వింటాడు? నిన్ను నువ్వు దుఃఖపరుచుకున్నప్పుడు. అంటే నిన్ను నువ్వు గణపరుచుకోకుండా, నిన్ను నువ్వు హెచ్చించుకోకుండా, నిన్ను నువ్వు మహిమపరుచుకోకుండా, నిన్ను నువ్వు దుఃఖపరుచుకున్నప్పుడు, అంటే నిన్ను నువ్వు సరిదిద్దుకున్నప్పుడు, నిన్ను నువ్వు నలగొట్టుకున్నప్పుడు దేవుడు నీ ఉపవాస ప్రార్థన అంటాడు. కానీ బైబిల్లో కొందరు ఉపవాస ప్రార్థన చేశాడు, వారి ప్రార్థన దేవుడు వినడానికి ఇష్టపడాలి. వారు ఎవరు? సరే, ఆ ప్రార్థన ఎలాంటిది అని అంటే, రండి యెషయా గ్రంథము మనం చూస్తూ వస్తాము. బైబిల్లో కొంత ప్రార్థనలు చేస్తూ వచ్చిన ఉపవాస ప్రార్థన, అది దేవుడు అంగీకరించాల. యెషయా గ్రంథం 58వ అధ్యాయం మనం చూసినట్లయితే ఏడో కొన్ని విషయాలు చూడొచ్చు. దేవుడు అంగీకరించిన ఉపవాస ప్రార్థన, దేవుడు ఆలకించిన. ఎప్పుడు ఆయన ఉపవాస ప్రార్థన ఆలకిస్తాడంటే చెప్పొచ్చు, కానీ ఎలా ఉంటే ఆలకించడు. ఎలాగూ అనంటే చూడండి, యెషయా గ్రంథం 58వ అధ్యాయం 4వ వచనం. మీరు కలహపడుచు, వివాదము చేయొచ్చు, అన్యాయంగా గుద్దులాడుచు ఉపవాసం ఉందరు. సో ఇక్కడ మొదటి కోణం చూసినట్లయితే, మేము ఉపవాసం ఉండి వేడుకొనగా ఆయన మా మనవి ఆలకించాడు. ఎప్పుడు నీ మనవి దేవుడు ఆలకిస్తాడు అంటే, నువ్వు కలహంతో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించడు. నువ్వు ఉపవాసం ఉండి ఒకరి మీద ఒకరు కలహం కలిగి, ఒకడంటే ఒకటి కలహం కలిగి, ఒకడి మీద ఒకటి కలహాలు వండుకుంటూ, ఒకడంటే ఒకడికి సరైనటువంటి విధానం లేకుండా కలహంతో ఉన్నప్పుడు నువ్వు ఏదో ఒక విధానంలో కలహాలు రేపేవాడుగా, కలహములు పుట్టించేవాడుగా, కలహములు కలిగిన వాడుగా నువ్వు ఉన్నప్పుడు నువ్వు ఉపవాస ప్రార్థన చేస్తే దేవుడు వినడం. పని నువ్వు అనుకోవచ్చు, నేను ఉపవాసం ఉండి ప్రార్థించగా మా మనవి ఆయన అంగీకరించాడని నువ్వు అనుకోవచ్చు. అది భ్రమలో ఉండట్టే. దేవుడు నీ ఉపవాసంతో నువ్వు ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వినాలంటే నీలో కలహములు ఉండకూడదు. కలహము నువ్వు పెట్టేవాడు ఉండకూడదు. ఇతరుల మధ్యలో కలహాలు పెట్టేవాడు ఉండకూడదు. ఎప్పుడైతే కలహములు పెడతావో అప్పుడు నువ్వు ఉపవాస ప్రార్థన చేసినా దేవుడు వినడం. ఇది మొదటి కోణం. రెండోదిగా చూసినట్లయితే యెషయా గ్రంథం 58వ అధ్యాయం 4వ వచనం. మీరు కలహపడుచు వివాదము. ఏంటండి వివాదం. సో వివాదాలకు నువ్వు దారి తీస్తున్నప్పుడు, వివాదాలు రేపుతున్నప్పుడు, వివాదములు పుట్టిస్తున్నప్పుడు నువ్వు ఉపవాస ప్రార్థన చేసిన దేవుడు వినడు. ఖచ్చితంగా నువ్వు ఎంతన్నా ఉపవాస ప్రార్థన చేయి. నువ్వు వివాదములు పుట్టించేటప్పుడు, వివాదములు నువ్వు కలిగిస్తున్నప్పుడు, వివాదములు రేపుతున్నప్పుడు నువ్వు ఉపవాస ప్రార్థన ఉండ దేవుడు వినడు. మేము ఉపవాసం ఉండి వేడుకొనగా ఆయన మా మనవి ఆలకించనంటే ఎప్పుడు ఆలకిస్తాడండి? నువ్వు కలహములు పడుతూ, కలహాలు రేపుతూ, కలహప్రీడిగా ఉన్నప్పుడు దేవుడే ఆలకించడు. నువ్వు వివాదాలు పుట్టిస్తూ, వివాదాలు కలిగిస్తూ, సంఘంలో గలిబిలి చేసి, సంఘంలో కానీ, మందిరంలో కానీ, కుటుంబాల్లో కానీ వివాదాలు సృష్టించి, వివాదాలు పుట్టించి, వివాదములు రేపిన వాడుకుంటే మౌనంగా నువ్వు జారుకుంటూ వెళ్ళినప్పుడు దేవుడు నీ ఉపవాస ప్రార్థన వినడు. కొంతమంది ఉంటారు, సంఘంలో వివాదాలు పెట్టేస్తారు, చల్లగా జారుకుంటూ వెళ్ళిపోతారు. ఇక అన్ని పుణ్యం తెలియనటువంటి వారు కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, చస్తా ఉంటారు. ఎన్నెన్నో దేవుని దృష్టిలో కూడా తీర్పులు తెచ్చుకుంటారు. సో ఈరోజు మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, రెండో కోణం చూస్తున్నాం. నువ్వు వివాదములు పెడుతూ, మందిరంలో దేవుని సంఘంలో వివాదాలు పెడుతూ, నీ స్వార్థం కోసం, నీ శుభాభిలాష కోసం, నీ ఇష్టం కోసం దేవుని సంఘంలో వివాదాలు సృష్టిస్తున్నప్పుడు నువ్వు ఉపవాస ప్రార్థన చేసిన దేవుడు వినడు. ఇది రెండో కోణం. ఇక మూడో కోణాన్ని చూసినట్టే, నువ్వు వివాదములు లేనప్పుడే దేవుడిని ప్రార్థన అంటాడు. మూడో కోణం రండి, యెషయా గ్రంథం 58వ అధ్యాయం 4వ వచనం. మీరు కలహపడుచు, వివాదం చేయొచ్చు అన్యాయముగా. సో ఇక నాలుగో కోణం ఏంటంటే అన్యాయపు జీవితం. అన్యాయముగా. సరే, తర్వాత ఏముందన్న తర్వాత చూద్దాం. అన్యాయపు జీవితం మనలో ఉండకూడదు. నువ్వేమో లోకంలో ఉన్న వాళ్ళందరికీ అన్యాయం చేస్తావు. దేవుని మందిరానికి వచ్చే ప్రభా నేను ఒక్కనే పరిశుద్ధం అన్నట్టు ఉపవాస ప్రార్థన చేస్తే దేవుడు ఎలా వింటాడు? ప్రియ సహోదరి, దేవుడిని ఉపవాస ప్రార్థన వినాలంటే
నీవు ఉపవాసం ఉండి ఆయన వేడుకొనగా ఆయన నీ మనం వినాలంటే ఖచ్చితంగా నీ జీవితంలో అన్యాయపు జీవితం ఉండకూడదు, అన్యాయం చేసేవాడు ఉండకూడదు, అన్యాయపు ప్రవర్తన నీలో ఉండకూడదు, అన్యాయపు మనస్తత్వం నీలో ఉండకూడదు, అన్యాయపు జీవితాన్ని నువ్వు జీవించకూడదు. అలా జీవించిన రోజు నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన దేవుడు వినడు. అన్యాయపు జీవితం లేకుండా న్యాయవంతమైన జీవితం నీలో ఉన్నప్పుడే దేవుడు నీ ఉపవాస ప్రార్థన వింటాడు. ఇది 3వ కోణం. ఇక 4వ కోణం చూద్దారండి. 4వ మాట ఏంది? యెషయా గ్రంథం 58వ అధ్యాయం 4వ వచనం. మీరు కలహపడుచు, వివాదం చేయొచ్చు, అన్యాయముగా గుద్దులాడుచు. ఇక 4వ కోణం ఏంటండి? గుద్దులాడుకోవడం, కొట్టుకోవడం. సంఘములో దేవుని యొక్క శరీరం మన కొరకే విరగొట్టబడి నలగొట్టబడి మనల్ని ఆయన సంఘంలో చేయటం కొరకే మన కొరకే ఆయన రక్తం ఖర్చాడన్న వివేకముతో కూడిన జ్ఞానం లేని బుద్ధిహీనులు కొంతమంది ఏం చేస్తున్నారండి? గుద్దులాడుకుంటున్నారు. మందిరంలో గుద్దులాడుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు, ఒకరికొకరు కొట్టుకునేంత వెళ్ళిపోతున్నాడు. ఎందుకు ఇదంతా? ఇలా చేసి ఒకరినొకరు కొట్టుకునేంతగా, గుద్దులాడుకునేంతగా, దేవుని మందిరంలోనే కొట్టుకునేంతగా వచ్చేసిన తర్వాత ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు ఎట్లా అంటాడు? నువ్వు పక్కన కొట్టేవు, పక్కన కొట్టాల్సిన రీతిలో కొడుతున్నావు. సంఘం అనే భయం లేకుండా, దేవుని మందిరం అనే భయం లేకుండా కొట్టాల్సిన రీతి అందరూ కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నావు. ఈ ఇష్టం వచ్చినట్టు నువ్వు కొట్టుకుంటూ వెళ్తావు. ఎంతో దేవుని మందిరంలో కొట్లాట్లు, గొద్దులాట్ల కారకుడు నువ్వే. దేవుని మందిరంలో కొట్లాడుకోవడానికి, కొట్టుకోవడానికి కారకుడు కూడా నువ్వే. మళ్ళీ మందిరంకి వచ్చి నేను పవిత్రుని ప్రభావాన్ని ఉపవాస ప్రార్థన చేస్తున్నావు. దేవుడు ఎట్లా అంటాడు నీ ఉపవాస ప్రార్థన? దేవుడు నీ ఉపవాస ప్రార్థన వినాలంటే నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నువ్వు గుద్దులాడుతూ అనేకులు గుద్దులాడుకునేటట్టు నువ్వు చేయాల్సిన పని అంతా చేసేసి నువ్వు వెళ్ళిపోయి మళ్ళీ మందిరానికి వచ్చి ఉపవాస ప్రార్థనకు వచ్చి నేను పవిత్రుని ప్రభాని, పరిశుద్ధుని ప్రభాని ప్రార్థన చేస్తే ఎవడ పిచ్చోడు? దేవుడు పిచ్చోడా? దేవుడు ఏమైనా పిచ్చోడు అనుకుంటున్నా? దేవుడు జ్ఞానవంతుడు. నువ్వు పుట్టకూమిపై నువ్వు ఎలాంటి వాడువో తెలిసినవాడు. కాబట్టి దేవుని సన్నిధిలో ఉపవాస ప్రార్థన చేస్తున్నాను, నేను ఎట్టబడితే అట్ట ప్రార్థన చేస్తున్నాను అంటే దేవుడు వినడం. చాలా మంది సంఘ ప్రార్థనలు ఏది పడితే అది చేస్తారు, ఉపవాస ప్రార్థన ఏది పడితే అది చేస్తారు. కాబట్టి ఈ ప్రార్థనకు ఒక అర్థం ఉండదు, ఏది పడితే అది చేసుకుంటూ వెళ్ళిపోతారు. నువ్వు ఎన్నిసార్లు ఎలాంటి ప్రార్థన అనేకులు గుద్దులాడుకోవడానికి, కొట్లాడుకోవడానికి, అనేకులు తన్నుకోవడానికి నువ్వు కారుకుడివై నువ్వు వచ్చి ఉపవాస ప్రార్థన చేస్తే దేవుడు వినడం. నువ్వైనా నేను ఉపవాస ప్రార్థన చేస్తే మనం అనేకులు కొట్లాడుకోవడం కాదు, సమాధానంతో అనేకులు వెళ్ళడం కొరకే మనం గద్దించాలి, సరి చేసుకోవాలి, సరి చేయాలి కూడా. అప్పుడు దేవుడు నీ ఉపవాస ప్రార్థన వింటాడు. నువ్వు అన్ని కొట్లాట్లు, గుద్దులాట్లు పెట్టి మళ్ళీ సంఘానికి వచ్చి ప్రభా నేను నీతిమంతుని, ప్రభా నేను పరిశుద్ధుని, నేను మాత్రమే పరిశుద్ధుని, వీళ్ళందరూ పాపాత్ములు అంటే నువ్వు ఒకరివి పాపాత్ముడు, అందరూ పరిశుద్ధులే. అది గుర్తుపెట్టు. సో ఉపవాస ప్రార్థన అంటే నీ ప్రార్థన దేవుడు నీ నా ప్రార్థన ఏంటంటే గుద్దులాట్లు, కొట్లాట్లు మనలో ఉండకూడదు. దేవుని మందిరంలో ప్రాముఖ్యంగా దేవుని మందిరం వెలుపడి కూడా అలా ఉండకూడదు. నువ్వు ఉండే కాడ కూడా కొట్లాట్లు, గుద్దులాట్లు ఉండకూడదు. వాళ్ళని చూస్తే ఎప్పుడు కొట్లాడతారు, వాళ్ళని చూస్తే ఎప్పుడు గొడవలే కొట్లాడుతూ ఉంటారు అని మనకు ఆ పేరు రాకూడదు. అలాంటి పేరు వచ్చి నువ్వు మందిరంలో ఉపవాస ప్రార్థన చేసినా దేవుడు ఇష్టపడ్డు. ఇది 4వ కోణం. 5వ కోణాన్ని చూద్దారండి. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 4వ వచనం. మీ కంఠధ్వని పరమునకు విడబడినట్లుగా మీరు ఉపవాసం ఉందురు. ఎందుకు ఆ ఉపవాసం? చాలా మంది ప్రార్థన చేస్తారు, టాప్ కూడా పైకి లేచిపోయేటట్టు ప్రార్థన చేస్తారు. ఉపవాస ప్రార్థన చేసేది ఎలా చేయాలా? యేసు ప్రభువు చెప్పారు, నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు తల అంటుకుని నూనె రాసుకుని చక్కగా నువ్వు ఒక మూలకెళ్ళి, నీ ఇంట్లో ఒక మూలకెళ్ళి కూర్చొని నువ్వు ఉపవాస ప్రార్థన చేయి. రహస్యమైంది నీ తండ్రి చూసేటట్టు ప్రార్థన చేయాలి. ఇక అరిచేసేస్తావు, కేకలు పెడతా ఉంటావు. దేవుడు వినాలి కదా నువ్వు కేకలను కూడా. నువ్వు కేకలు పెట్టే దేవుడు వినాలి కదా. ఏది పడితే అది చేసుకుంటే దేవుడు ఎలా వింటాడు? సో ఈరోజు మనం చూడాల్సినటువంటి 5వ కోణం ఏంటంటే ఉపవాస ప్రార్థన కంఠస్వరం పరమునకు వినబడినట్లు కాదు, మన దేవునికి వినబడేటట్టు మౌనంగా చేసిన దేవుడు వింటాడు. మన దేవునికి ఉన్న గుణలక్షణం ఏంటంటే ఆయన చెవులుండి వినగలిగిన వాడు, చూపుండి నువ్వేం చేస్తున్నావు చూడగలిగిన వాడు, చేతులుండి నీకు సహాయం చేయగలిగిన వాడు, కాళ్ళుండి నీ దగ్గరకు రాగలిగిన వాడు. అంత గొప్ప దేవుడు. ఏదో పరమనుకు వినబడాల్సినంత గొప్పగా నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఎండవు, మనుషులు వింటారు. దేవుడు వినేటట్టుగా నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. అటు దేవుడు వినేలాంటి ప్రార్థన మనం చేయనట్లు మనకు సహాయం చేయను గాక. ఇలాంటి ఉపవాస ప్రార్థన అంటే మేము ఉపవాసం ఉండి వేడుకొనగా ఆయన మా మనం విన్నాడు. ఎప్పుడు వింటాడంటే నువ్వు కలహాలు పెట్టుకోకుండా, వివాదాలు సృష్టించుకోకుండా, అన్యాయంగా జీవించుకోకుండా, బుద్ధిలాటలు లేకుండా, ఏదో పరమునికి వినపడినట్టుగా పెద్దగా కేకలేసి అరవకోకుండా మౌనంగా నువ్వు ప్రార్థన చేసినప్పుడు అప్పుడు దేవుడు నీ ప్రార్థన వింటాడు. ఇవన్నీ కలిగి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వినడు. బహుశా అలాంటి జీవితం ఇంకా ఉపవాస ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు ఉంటే, మీలో అలాంటి జీవితం ఉంటే మీలో నాలో సరి చేసుకుందాం. అప్పుడు దేవుడు మన ప్రార్థన వింటాడు. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి మీకు వందనాలు. మేము ఉపవాసం ఉండి వేడుకొనగా ఆయన మా మనవి విన్నాడు, ఆలకించాడు. నిజమే, మీరు మా మనవి ఆలకించాలంటే మాకు కూడా కొన్ని అర్హతలు ఉండాలా. మేము కలహాలు పెట్టుకుని, కొట్లాట్లు పెట్టుకుని, వివాదాలు పెట్టుకుని, గుద్దులాడుకుని, అన్యాయంగా జీవించి ఏదో లోకంలో మనుషులందరూ కనబడేటట్టు ఉపవాస ప్రార్థన చేస్తే అట్టి ఉపవాస ప్రార్థన మీకు అనుకూలమైంది కాదు. మీరు ఆలకించాలంటే, మీరు వినాలంటే మేము ఒక మాదిరికరమైన ఉపవాస ప్రార్థన మేము చేయాలి మౌనంగా.
అలాంటి ఉపవాస ప్రార్థన, ఈ 500 కలిగిన అనుభవం కలిగిన జీవితం మాలో తీసేసి ఇప్పటి నుంచి మంచి ఉపవాస ప్రార్థనతో కూడిన క్రైస్తవ జీవితం మీరు మాకు ఇమ్మని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికి శుభాబంధనములు. క్రైస్తవ